తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మనం ఈరోజు ఒక డిఫరెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నామండి. ఆ టాపిక్ ఏంటంటే, అందులోకి మనం వెళ్తే గనక మనకున్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అని చెప్పేసి అంటున్నారు. ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం మన చేతుల్లోనే ఉంది అంటున్నారు. శంబాలా గురించి చాలా మంది వినే ఉంటారు. అసలు శంబాలా అన్నది మన ఊహల్లో ఉన్న ఒక ప్రాంతమా? అది రియల్గా ఉందా? దీనికి సంబంధించి చాలా ఆసక్తికరమైన విషయాలు మనకు తెలియజేయడానికి, మన ప్రతి ఒక్క చిన్న పెద్ద అనే సమస్యకి పరిష్కార మార్గం సూచించడానికి మనతో పాటు ఉన్నారు కాన్షియస్నెస్ డాక్టర్, హాలిస్టిక్ హీలర్ డాక్టర్ హరిహర నాగరాజ్ గారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి సమస్యలు వస్తూ ఉంటాయి కదండి. మన సమస్యలకి రీజన్ మన పైన గ్రహాలు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ గ్రహాల స్థానాలు బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి అంటారు. అది ఎక్కడన్నా కాస్త అటు ఇటు ఉంటే అదే నీ గ్రహ ప్రభావం, అందుకే నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని. అంటే అంత దగ్గరగా ఉంటుంది అంటే గ్రహ ప్రభావం వల్ల మన బిహేవియరే చేంజ్ అయిపోయి మనం కష్టాల పాలైపోవడం చూస్తూనే ఉన్నాం. కానీ అది నిజంగానే అంటారా? 100% అమ్మా, నిజం. అంటే యూనివర్స్లో మన ఫస్ట్ ఎనర్జీ ఇందాక నేను చెప్పుకున్నాను, లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. ఏంటంటేనండి, సన్ ఎనర్జీ. సన్ అంటే ఎవరు? సోలార్ సిస్టమ్, సూర్య కుటుంబం. సూర్య కుటుంబం అంటే ఏంటండి? సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహు, కేతు. సైన్స్ మాట్లాడతాం. చంద్రయాన్ వెళ్ళారు 2 సార్లు అయిపోయింది, మంగళయాన్ కూడా అయిపోయింది. ఎంతో రీసెర్చ్ చేస్తున్నారు. అంటే ఇవన్నీ నిజమే కదమ్మా. అంటే సైన్సే మనం మాట్లాడుకున్నాం. అంటే యూనివర్స్ అంతా మన లోపలే ఉంది. దాన్ని బట్టి మనకు పరిస్థితులు స్థితిలో ఉంటాయి. చూడండి, మన బాడీలో 70% వాటర్ ఉంది, 30% భూమి ఉంది. భూమి చుట్టూ 70% వాటర్ ఉంది, 30% మినరల్స్, కెమికల్స్ ఉన్నాయి. చూసారా? ఈ భూమి చుట్టూ పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాలు అంటే అగ్ని, జలము, వాయువు, భూమి, ఆకాశం. అలాగే మన బాడీలో కూడా పంచభూతాలు ఉన్నాయి. అలాగే భూమి చుట్టూ స్పెక్ట్రమ్ 7 కలర్స్ ఉన్నాయి. మనకి 7 చక్రాస్ ఉన్నాయి. సహస్రం, ఆజ్ఞ, విశుద్ధ, అనాహత, మణిపూర, స్వాదిష్టాన, మూలాధారం. అలాగే భూమి చుట్టూ నవగ్రహాలు ఉన్నాయి. చూడండి, మనం యూనివర్స్కి మనకి కనెక్ట్ చేస్తున్నాం. అందరూ యూనివర్స్కి మనకి కనెక్టివిటీ, యూనివర్స్ కనెక్ట్ అవ్వాలని. ఎందుకు కనెక్ట్ అవ్వాలని దానికోసం ఇవన్నీ మన లోపల ఉన్నాయి. నీకు ఎక్కడున్నాయని నువ్వు తెలియత్తే కదా, తెలియకుండా నువ్వేం చేయగలుగుతావు. అందుకని నవగ్రహాలు కూడా మన బాడీలో ఉన్నాయి. ఎక్కడున్నాయి? అది తెలియలేకపోవటం వల్ల సైన్స్కి, స్పిరిచువాలిటీకి డిస్కనెక్ట్ అయిపోయింది. అంటే మనందరూ చిన్నప్పుడు చెప్పుకుంటా ఉంటారు, నీ తలరాత బాగాలేదురా అంటారు. అంటే గ్రహాలన్నీ ఇక్కడ ఉన్నాయమ్మా, మన తల చుట్టూ ఉన్నాయి. ఈ ప్రదేశం ఏదైతే ఉందో ఇది బుధుడు. చాలా తెలివైనడు రా. మొన్నటి వరకు 2 వీలర్ మీద తిరిగాడు, బెంచ్ కార్లో తిరుగుతున్నాడు. అంటే బిజినెస్, బుద్ధి. ఇక్కడ బుధుడు స్థానం ఉందమ్మా. ఇక్కడ శుక్రుడు, ఫ్యామిలీ లైఫ్, పొట్టు పెట్టుకుంటారు. ఇది చంద్రుడు. అంటే చంద్రుడు క్షీణిస్తాడు, ఉదయిస్తూ ఉంటాడు. అంటే అమావాస్య, పౌర్ణమి. అందరూ కూడా మెంట్లో ఎప్పుడు ఎలా మాట్లాడతాడో తెలియదు అంటా ఉంటారు. తర్వాత ఇది కుజుడమ్మ, కుజుడు స్థానం, లక్ అనమాట. లైఫ్లో లక్ ఉండాలంటే కుజుడు బాగుండాలి. అలాగే రాహుస్థానం ఈ వెనకాల ఉంటుంది. ఇక్కడ నితిగాడు శని మీద ఉన్నాడంటారు. ఇది శని ఇక్కడ ఉంటాడు బ్యాక్ సైడ్. ఇక్కడ కేతు అంటారు, ఇది మోక్షస్థానం. ఇక్కడ కొడితే స్పాట్లో చచ్చిపోతారు. ఇది గురుస్థానం. ఈ చెవిలో గురుపదేశం చేస్తారు. అంతే. ఇక్కడ పెద్ద బ్రెయిన్ ఉందంటే ఇక్కడ చిన్న బ్రెయిన్ ఉంటుంది. అంతే. ఇక్కడ చెవిలో చెప్పగానే ఇక్కడ హార్డ్ డిస్క్ లాగా ఇక్కడ స్టోర్ అయిపోతుంది. ఇది సూర్యుడు. ఇయే గ్రహాలు, ఇయే ఆలోచనలు, ఇయే కర్మలు. చూడండి, అందరూ కూడా ఒక మనిషి ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటాడు, ఒక మనిషి ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడతాడు. తల్లి గర్భం నుంచి పిల్లలందరూ ఒకేలా వస్తారు. కానీ ఒకటి సైంటిస్టే గొప్ప మేధావి అవుతున్నాడు, ఒకటి ఐసీఎస్ మిలిటెంటే అందరిని చంపేస్తున్నాడు. అంటే ఇవన్నీ ఏంటంటే మన ఆలోచనలు. అంటే మన ఆలోచనని మనం నియంత్రించగలగాలి. మామూలుగా ఎక్కడ నియంత్రించగలుగుతారు? మన కాంక్రీట్ జంగిల్లో ఉన్నాము, విశ్వానికి దూరం అయిపోయి ఉన్నాము. ఎక్కడైతే ఆలోచనలు, మనం ఏది ఆలోచిస్తామో అది యూనివర్స్కి వెళ్ళిపోతుంది. అందుకని భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పారమ్మా? యద్భావం తద్భవతి. అంటే ఈ ఆలోచన చేపించేది ఎవరు? ఈ గ్రహాలు. చూడండి, ఇందులో కూడా క్లాక్ వేలో తిరిగితే శుభగ్రహం, యాంటీ క్లాక్లో తిరిగితే పాపగ్రహం. మళ్ళీ సైన్స్కి వద్దాం. సూర్యుడు క్లాక్ వైజ్, చంద్రుడు క్లాక్ వైజ్, బుధుడు క్లాక్ వైజ్, గురువు క్లాక్ వైజ్. 4 శుభగ్రహాలు. కుజుడు యాంటీ క్లాక్, రాహు యాంటీ క్లాక్ ఇన్విజిబుల్, కేతువు యాంటీ క్లాక్ ఇన్విజిబుల్, శని యాంటీ క్లాక్. అంటే 4 శుభగ్రహాలు ఉన్నాయి, 4 పాపగ్రహాలు ఉన్నాయి. ఇంకెవరు మిగిలేరు? శుక్రుడు ఉన్నారు, వీనస్.
ఈయన క్లాక్ వేలో తిరిగితే శుభగ్రహం పక్కకి వెళ్తాడు, అఖండ రాజయోగం. యాంటీ క్లాక్లో తిరిగితే పాపగ్రహం పక్కకి వెళ్తాడు. ఆయన రోడ్డు మీద అడుగు తింటూ ముష్టోడి కింద కష్టాలతో ఐసీయూలో ఉంటాం, లేకపోతే హాస్పిటల్లో వెళ్ళిపోతాం, జైల్లోకి వెళ్ళిపోతాం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ గ్రహాల యొక్క స్థితిగతుల బట్టే లైఫ్ అనేది డిజైన్ చేయబడింది. అసలు ఎందుకు ఇలాంటి గ్రహాలు వస్తున్నాయి? ఎందుకంటే మనం చేసిన పుణ్యం పాపం. అంటే మనం ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటాం, లేదా ఎన్నో పాప పనులు చేస్తూ ఉంటాం, ఎవరికి తెలియదు అనుకుంటారమ్మా. విశ్వంలో 18 సాక్షిభూతాలు మనకి ఎప్పుడూ మనల్ని గమనిస్తూనే ఉంటాయి, సీసీ కెమెరాలాగా. అవన్నీ స్టోర్ అయిపోతాయి. దాన్ని బట్టి మీకు నెక్స్ట్ జన్మ అనేది రావడం జరుగుతుంది. అందుకని మీరు ఇలా జన్మలు ఎత్తుతూ ఇలాగే ఉంటారా, లేకపోతే ఇదే ఆఖరి జన్మ చేసుకోవాలనుకుంటే మీరు స్పిరిచువాలిటీలోకి, దైవత్వంలోకి, మీరు పాతలోకి మీరు జర్నీ చేయగలగాలి. దానికి మేము శంబాలా 360 సొల్యూషన్ ద్వారా మీకు 100% వేచి చూపించగలుగుతాం. అది మీకు అనుభవం పొంది మీకు అది నిజం అనిపిస్తే మీరు ఈ పాతలోకి 100% రావచ్చు. ఇంకోటి స్పిరిచువాలిటీ అంటే ఇది ఒక మతానికే సంబంధించింది అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ కాదమ్మా, ఇది అంతా వన్నెస్. ఇది ఇక్కడ మతాలు కులాలు ఏవి లేవు, అన్నీ మనం పెట్టుకున్నవే. మాదేంటంటే వన్నెస్, అందరూ ఒకటి. అంటే ఎప్పుడు ఆత్మకి జెండర్ కూడా లేదమ్మా, సోల్కి జెండర్ కూడా లేదు. అది ఓన్లీ మేల్ ఫీమేల్ జీవ పెరుగుతం కోసమే తప్ప ఇంకేం కాదు. మనం ఎప్పుడు సోల్తో కనెక్ట్ అయి ఉండాలి. ఎప్పుడైతే మన ఆత్మతో కనెక్ట్ అయి ఉన్నాము, ఎన్ని బ్యారియర్స్ అన్నీ కూడా మనం పెట్టుకున్నవి. అంటే అన్నిటిని తీసే ఆ స్టేజ్కి మనం వెళ్ళాలంటే ఎంతో సాధన చేస్తే వెళ్తుంది, వెంటనే కాదు. ఇప్పుడు ఎందులో సడన్గా వచ్చేయాలంటే అవదమ్మా. అందుకని నీకు ఎప్పుడు ఒక్కొక్క నుంచి నువ్వు బ్రేక్ చేసుకుంటే వెళ్ళినప్పుడు సెకండ్ లెవెల్కి వెళ్ళినప్పుడు కొంత అనుభవం కలుగుతుంది, థర్డ్ లెవెల్కి వెళ్ళి ఇంకా అనుభవం కలుగుతుంది. అంటే ఎక్స్పీరియన్స్ ద్వారా రావడం తప్ప ఎప్పటికప్పుడు రావాలంటే కాదు. కానీ మనకు ఆ యోగం ఉంది అంటే ఇలాంటి వీడియోలు చూసి తెలుసుకుని దాని గురించి ఇంకా డీప్ గా తెలుసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. కనెక్ట్ అవుతారు, వాళ్ళు కనెక్ట్ అవుతారు కదమ్మా. ఇప్పుడు ఏ ఫ్రీక్వెన్సీకి ఆ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవుతుంది. యూనివర్స్ కూడా అదే చూస్తుంది మనల్ని. మనం దేన్ని ఎదుగుతున్నామో అది మనకి ఇచ్చేస్తుంది, కానీ మనకు తెలియదు. చూడండి, మన ఆలోచనకి చాలా శక్తి ఉంది. మీరు ఏదైతే ఫస్ట్ ఆలోచించినారో అదంతా కూడా కాన్షియస్ మైండ్లో ఉంటుంది ఫస్ట్ ఎవరికైనా సరే. దాన్ని మీరు నమ్మితే అది సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయిందో అది మీకు రెప్యుటేషన్ చేస్తూ ఉంటుంది, అదే ఆలోచన వస్తూ ఉంటాయి. అది ఫిజికల్ రియాలిటీలో మీకు బొమ్మ ఏర్పడిపోతుంది, అది జరిగిపోతుంది. మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పోలీసు వాళ్ళు ఆపారు అనుకో అమ్మ, అదిగా పోలీసు నన్ను పట్టుకుంటాడు అనుకుంటే నిజంగా మిమ్మల్ని ఆపుతాడు. అంటే మీరు ఏది అనుకుంటే జరిగిపోతుంది. అంటే యూనివర్స్కి పాజిటివ్ నెగిటివ్ తెలియదు. ఈ చేసేది ఎవరో పాజిటివ్ నెగిటివ్ గ్రహాలు. అందుకని దీన్ని మనం జీరో చేయాలి. ఎప్పుడైతే ఇది 100% ఉందో ఆత్మ జీరోలో ఉంటుంది. ఎప్పుడైతే ఈ మైండ్ని జీరోకి తీసుకెళ్ళగలమో ఈ సోల్ యాక్టివేట్ అయిపోయి అది చూసుకుంటుంది. ఈ సోల్ ఎప్పుడు యూనివర్స్ కనెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడు ఇది జీరోకి వెళ్ళే వరకు సోల్ ఎదురవుతూ ఉంటుంది, యూనివర్స్ పట్టించుకోదు. మీకు ఎప్పుడు కష్టాలని ఉంటారు. ఎప్పుడైతే మీరు దీన్ని జీరో చేయగలిగారో మైండ్ని, సోల్ అంతా తన పని చేసుకుంటుంది. మీరు రైట్ స్పాత్లో తీసుకెళ్తుంది, మిమ్మల్ని నిజమహాడిలా చేస్తుంది. మీకు ఏది కావాలో తెలియదు, అంతకంటే ఎక్కువ విశ్వమిస్తాకు మీరు రెడీగా ఉంటుంది. అంటే దానికి తగ్గట్టుగా ఎన్విరాన్మెంట్ మనకి క్రియేట్ అవ్వాలి. మీరు కాంక్రీట్ జంగిల్లోనే ఉన్నారు, కాంక్రీట్ జంగిల్లోని ఎన్ని చేస్తానంటే ఏదో నార్మల్గా అయిపోదమ్మా. మీరు ఎలా విశ్వానికి కనెక్ట్ అయిపోతానంటే ఏం అయిపోలేరు అలాగా. కానీ దానికి ఒక పవర్ కావాలి. ఇప్పుడు మీరు మామూలుగా నడవగలిగారమ్మా, ఎంత దూరం వెళ్ళగలుగుతారు? ఒక 4 కిలోమీటర్స్ వరకు వెళ్ళిన తర్వాత మీకు నీరసం వచ్చేస్తుంది, అక్కడితో ఆగిపోతారు. అయితే మీకు 2 వీలర్ ఇచ్చాను అనుకోనమ్మా, ఒక టూర్ ఇచ్చాను, వేరే డిస్టిక్ వరకు వెళ్ళగలుగుతారు. 4 వీలర్ ఇచ్చాను, వేరే స్టేట్ వరకు వెళ్ళగలుగుతారు. ఒక ఫ్లైట్ తీసుకున్నారు, వేరే కంట్రీకి వెళ్ళగలుగుతారు. అదే రాకెట్ తీసుకున్నారు, వేరే ప్లానెట్కి వెళ్ళగలుగుతారు. అంటే ప్రతి దానికి ఏదో ఒక టూల్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా సైన్స్ అప్గ్రేడ్ అయిపోయింది, విశ్వం మన దగ్గర అయిపోతున్నది. ఇంకా అన్ని విషయాలు ముందే తెలిసిపోతున్నాయి. తెలిసిపోయినప్పుడు మనం దాని సొల్యూషన్ ఎతకాలి. సొల్యూషన్ లేకుండా మనం అక్కడే ఉండిపోతే, అక్కడే స్టక్అప్ అయిపోతే లైఫ్ ఎప్పుడు బాధలతో కష్టాల్లో ఉంటాయి. ఏం కాదమ్మా, అన్నీ ఈజీయే. యూనివర్స్ అన్నీ ఇస్తుంది. మనం ఏం చేస్తామంటే యూనివర్స్ ఎప్పుడైతే కనెక్ట్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే విశ్వానికి గ్రాటిట్యూడ్ చెప్పాలి. ఫస్ట్ లెగ్గానే సూర్యుడికి నమస్కారం చెప్పండి, తర్వాత భూమికి థ్యాంక్స్ చెప్పండి, లవ్ యూ చెప్పండి. అది రోజు గాలి పీలుస్తున్నారు, ఒక్కరోజు గాలి లేదనుకోండి హాస్పిటల్లో ఎంత కొనుక్కోగలమా మనం? మన లైఫ్ సరిపోతుందా? కానీ ఫ్రీగా వస్తుంది కాబట్టి మనం ఏం పట్టించుకోవట్లేదు. గాలికి నమస్కారం పెట్టండి, థ్యాంక్ యూ చెప్పండి, గ్రాటిట్యూడ్ చూపించండి. అలాగే వాటర్ లేకపోతే ఏం లేదు. మన బాడీలో 70% వాటర్, కంపల్సరీ వాటర్ తాగాలి. అందుకని వాటర్ మీరు ప్యూరిటీ చేసుకోవాలంటే మీరు మంచిగా దానికి థ్యాంక్ యూ చెప్పండి, లవ్ యూ చెప్పండి. అలాగే భూమికి నమస్కారం చెప్పండి. ఎప్పుడైతే మీరు పంచభూతానికి గ్రాటిట్యూడ్ చూపించారో మీ బాడీ యాక్టివేట్ అయిపోతుంది. దేహమే దేవాలయం అంటారు, అందులో జీవుడే దేవుడు. మీ బాడీకి మీరు ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పారా?
మరి మీ హార్ట్ ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటుంది కదా, ఒక్కరోజు ఆగిపోతే మన పని ఏమైపోయిందమ్మా? దీనికి వాల్యూ ఉందా? అది ఉందని చెప్పి మరి దానికి ఎంత గ్రాటిట్యూడ్ ఉండాలి? హార్ట్ గ్రాటిట్యూడ్ చెప్పండి, లంగ్స్ చెప్పండి, లివర్ చెప్పండి, ప్రతి ఆర్గాన్కి మన బాడీలో ఉన్న ప్రతి సెల్కి మీరు ఎప్పుడు గ్రాటిట్యూడ్లో ఉండాలి. బోన్స్, సెల్స్, టిష్యూస్, ఆర్గాన్స్, సిస్టమ్, బాడీ ఎప్పుడైతే మీరు ఆ గ్రాటిట్యూడ్ చూపించారో ఆటోమేటికల్లీ మీ బాడీకి మీకు కనెక్ట్ అవుతుంది, యూనివర్స్ కనెక్ట్ అవుతుంది. యూనివర్స్ని కూడా మీరు ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ చెప్పారో అది కూడా మీకు కనెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే కనెక్టివిటీ పెరిగింది, వైఫై చూడండి, వైఫై జోన్లోకి వెళ్ళామనుకోండి, ఒకసారి మీరు పాస్వర్డ్ పెట్టేసుకుంటే కనుక ఆ జోన్లోకి ఎప్పుడు వెళ్ళినా మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది కూడా అంతేనమ్మా, చిన్న సీక్రెట్ అదే. అలా మీకు వైఫై కనెక్టివిటీ ఇచ్చేలాగా నేను హెల్ప్ చేస్తాను. తర్వాత మీకు మీరే చేసుకోవచ్చు అంత. ఓకే, అంటే ప్రతిదీ పెద్దది ఏం కాదమ్మా, ఇది పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ లేదు, అందరికీ తెలిసిన విషయమే. కానీ దీన్ని చాలా ఈజీగా అందరికీ అర్థమైన రీతిలో అందరికీ హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే మేము ఈ ప్రయాణం చేస్తున్నాం. ఒక యజ్ఞం చేస్తున్నాం. అది మీకు కూడా నచ్చితే మాతో చేతులు కలిసి మనం అందరికి కలిసి ప్రయాణం చేద్దాం. ఏదో ఒకరితో అయిపోయేది కాదు, అందరికీ నేర్చుకోవచ్చండి. ఇష్టం ఉంటే మీకు ఏముండాలి? కోరిక, తీరిక, ఓపిక, డౌన్ టు ఎర్త్ ఉండాలి. సింప్లిసిటీ, సింప్లిసిటీ, సింప్లిసిటీ కీ ఆఫ్ సక్సెస్. ఇది కనుక మనం అవలంబించి అందరం కలిసి జర్నీ చేస్తే ప్రతి ఒక్కళ్ళు మంచి పర్పస్ ఆఫ్ లైఫ్లో మీకు మీరు ట్రావెల్ చేసుకోవచ్చు. మీ కష్టాలు లేకుండా మీరు చేసుకోవచ్చు. అసలు ఎక్కడో ఉన్న యూనివర్స్ని మన బాడీతో కనెక్ట్ చేసి చెప్పిన తర్వాత అవును కదా అని చెప్పేసి ఒకేసారి మైండ్ బ్లాక్ అయిందండి. ఆ నవగ్రహాలు మన చుట్టూనే ఉన్నాయని చెప్పేసి చాలా డీప్గా తీసుకెళ్లారు ఈ కొద్దిసేపటికే. సో దీని గురించి ఇంకా తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ అయితే మీ మాటల ద్వారా క్రియేట్ అయింది. సో ఫర్దర్ ఎపిసోడ్స్లో కూడా దీని గురించి ఇంకా లోతట్టుగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాము. చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీకు కూడా, మీకు అలాగే చూసిన ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెబుతున్నానండి. మీరు చూడండి, మీరు నచ్చితే కనుక అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి విషయాన్ని అందరికీ ప్రమోట్ చేయండి. ఎందుకంటే ఒక మంచి విషయాన్ని చెప్పకపోతే పాపం, చెడ్డ విషయాన్ని చెబితే నేరం. నేరం అంటే ఈ జన్మలో శిక్ష వింతమ్మ, పాపం అంటే నెక్స్ట్ జన్మ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అంటే మీరు అనుభవం పొందండి, మీరు ఎక్స్పీరియన్స్ అందరితో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లవ్ యూ ఆల్.